మది నిన్ను పిలిచింది గానమై నిన్ను జ్ఞానమై గుద్ద దెంగని అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఓ అయోధ్య రామయ్య ఆని అయ్యో అయ్యో అసలు ఎవరు ఒక కిల్ వచ్చింది. ఓకే అచ్చా నాది కదా అది షిట్ ట్రాల్ కూడా వస్తా చూద్దాం భయపడిచ్చేసి వస్తాను. వాయిస్ ని మాట్లాడట్లేమా వస్తాను. నాకు చూడు రాన్న ముందర నైస్ వన్. ఏం చేస్తావు నన్ను బాణం కొడుతుండు. నేను సేఫ్ నా జాగ్రత్త. ఆగబెట్ట ఆగబెట్ట అయ్యో ఒక్క నిమిషం ఆగబెట్ట హెల్త్లో ఉంది. కష్టమే బెటా నేను టచ్ చేయడం. నెక్స్ట్ మ్యాచ్ ఆడదులే. నేను పట్టుకోడా డెడ్ జోన్ అంట బెటా. అరే నన్ను కుదురుతా మొట్ట కూర్చిపోతాం. డెడ్ జోన్ ఫస్ట్ దాచుకోవాలి. అట్లా దాచుకోవాలి. ఇంకిద్దరే మనదే గేమ్. ఆకులు దూరని కారడు ఉంటాయి, చీమలు దూరని చిట్టడు ఉంటాయి, అడవుల్లో ఆకులు ఉంటాయి, ఆతులు మేకలు రాగరు. ఈ లంజా కొడుకులకి ముందు వెనక బాగా వాంచాల మరి కొజ్జాల కొడుకులా ఉన్నారా ఈ లంజా కొడుకులు. ఎరా లంజా ఎరా లబ్బే నాకేయాలంటే వాడు పీక్ కొట్టాలి కాబేట. అన్నా నువ్వు రైస్ తింటావా మాలాగా? లే బ్రో నేను రైస్ తినాను మీలాగా పీ తింటా. రైస్ ఏం తింటా బ్రో, పీ తినాలి బాగుంటది. విజిల్ కొట్టడానికి నేర్చుకుంటున్నా బ్రో. అసలు విజిల్ వస్తలే నాకు. ఇజ్జత్ పోతుంది బయట పొర్రెలు అడుగుతారు విజిల్ కొట్టమని. నిన్న జిమ్ లో విజిల్ కొడితే విజిల్ రాలే. గజ్జి అయిపోయిందిరా, గజ్జి వచ్చింది. జస్ట్ ఇట్లా వండుకొని ఇట్లా రాయిరా మస్తు ఉంటుంది. గోక్కొని వస్తాడు రాత్రి మొత్తం. హాస్టల్లో ఒక్కనుకుందానికి స్కేబీస్ మొత్తం అంటించేస్తారు హాస్టల్ మొత్తం. నాకు ఇంటర్లో వచ్చింది స్కేబీస్. గోకి చచ్చిపోయినా నేను. అరే రుదు ఏది వచ్చినా ఏం కాదు బేట స్కేబీస్ వచ్చానా గోకి నిజంగా. అబ్బా సుల్లి దగ్గర గోక్కుంటుంటే చల్లగా ఉంటది రా నిజంగా. లేపుకోవచ్చు తెలుసారా లేపి కొట్టుకోవచ్చు. మస్తు ఉంటది బేటా ఆ ఫీల్ వేరే మేమా. ఒక్కసారి రావాలి స్కేబీస్ దేవుని దాల్చుకో గజ్జి వస్తే. అబ్బా ఇంకోటి ఏంటంటే జరుగుతూ పక్కన కూడా అంటివేచ్చరా. మనం మొట్ట ఉడిచిపోయినా సరే పక్కన మొట్ట ఉడిపోయచ్చు మజా వస్తుంది. నా ఫీల్ వేరే ఉంటుంది బేటా. మా హాస్టల్లో వానికి ఎవరికో స్కేబీస్ వస్తే వాడు మొత్తం అందరికి అంటించినాడు బ్రో. పాయ మొత్తం అందరు పరారైపోయారు హాస్టల్కి. నేనైతే చచ్చిపోయానప్ప. 15 రోజులు గోక్కొని చచ్చిపోయానా. కానీ కొట్టుకోవచ్చు మస్తు ఉంటుంది తెలుసా. అరే ఆపరేషన్ ఫెయిల్ అంటే హ్యాక్ అయిపోయింది నాది మొట్ట గుడిచిపోయినా. మస్తు ఉంటుంది బ్రో నిజంగా స్కేబీస్. ఒక్కసారి గూగుల్లో కొట్టాను స్కేబీస్ అని కొడితే తెలుస్తుంది. జస్ట్ పొరపాటున మన దగ్గర నిలబడ్డా కూడా చాలా జాగ్రత్త ఉండాలి బేట. అమ్మో అది వచ్చినా ఆతులు వీక్ నువ్వు మొట్ట దానికి అసలు ట్రీట్మెంటే లేదు దానికి. నేను అందుకని ఏమన్నా వస్తే జాగ్రత్త ఉంటుంది తెలుసా. చాలా జాగ్రత్త వచ్చిన దగ్గర పోతే మొట్ట గుడిచిపోతాం. ఒకసారి నువ్వు స్కేబీస్ వచ్చిన పట్టుకొని ఇట్లా ఏమన్నా నీ ముక్కులో పెట్టుకోవాలి బ్రో కథ మొత్తం మొట్ట గుడిచిపోయినా. నీ లైఫ్ మొత్తం మొట్ట గుడిచిపోయినట్ట. మళ్ళీ 15 రోజులు గోక్కుంటావు.
ఇట్లా గోకుడు పెడతాది బ్రో నిజంగా నాకు కేబీ సార్ నాకు నిజంగా గజ్జులు వేసింది గోకుడు పెడుతుంది ఇట్లా గోకుంటా బ్రో ఏడ పడితే ఆడ గోకుడు పెడతా ఇగో ఇట్లా కూడా గోకుతాం ఇట్లా 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 మెయిన్ ఇట్లా గోక్కుంటాం బ్రో ఇట్లా గోక్కుంటాం ఇట్లా మస్తు ఉంటుంది ఆ ఫీల్ వేరే బ్రో బిలీవ్ మీ బ్రో ఒక్కసారి యూట్యూబ్లో కొట్టాను వీడియోస్ కేబీ సాంగ్ కొట్టాను దానికి రిలేటెడ్ నా కొడుకులు ఋతు మెయిన్ నేను గోకినే కదా బ్రో సేమ్ అట్లానే గోక్కుంటాం గోకి పుండ్లు అయితే ఆడ మస్తు అక్క నా ఫీల్ వేరే ఉంటుంది బ్రో ఆడ జర్రసేపు ఐస్ గడ్డ పెట్టుకున్నావు అంటే బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది feel. ఇద్దరున్నారు నిజంగా నాకు స్కేబీస్ వచ్చినాయి అంత గోకుడు పెడుతున్నా రే కింద ఉన్నారు ఇప్పుడు అమ్మ నేను ఒట్టుటి అంటే నిజంగా నేను స్కేబీస్ గీట తగిలి నాకు కొడక ముడ్డ ఊడిచిపెట్టట్టున్నా గిన్నాడు అదే రోజులు ముడ్డ ఊడిచిపోవడమే నిజంగా నేను ఏం చేసిన అంటే బ్రో నాకు ఋతు నాకు ఎట్లా వచ్చింది కదా బ్రో పక్కన కూడా పోయి గోకి అంటించడానికి బెటర్ రా నిజంగా మా రామా డ్రామా అని చెప్పి మెల్ల వేసిన వాడిని జరిసేపు హాయ్ సెకండ్ బ్రో వానికి డౌట్ రానిది బ్రో గుర్తుపెట్టుకోండి కేబీస్ వస్తే ఏం చేయాలంటే పక్కన అంటేయాలంటే దగ్గర పోవాలా మంచిగా మాట్లాడాలా మంచిగా వాడిని చెట్టు ఉంటుంది ఇట్లా ఇట్లా మా ఇట్లా అని ఫస్ట్ వాడిని ఎత్తి ఇట్లా అనేసి ఇట్లా బాడీ దగ్గర ఇట్లా అనుకో బ్రో ఫస్ట్ ఎత్తి మన సుల్లికి అంటేయాలి కేబీస్ ఆడు గొక్కుంటే నవ్వి చచ్చిపోవాలి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫీల్ వేరే ఉంటుంది బ్రో మనం మొడ ఊడిచిపోతే పక్కన మొడ ఊడిపెట్టాలి అట్లా మనకి 5 స్టార్ చాక్లెట్ అనేసి ఇచ్చేయాలి మనం ఏది డ్రైవర్లో పెట్టాలి 5 స్టార్ చాక్లెట్ పెట్టి అదికి ఫాస్ట్ వస్తుంది కేబీస్ దెబ్బగా 2 నిమిషాలు స్టార్ట్ చేస్తాడు అటు 5 స్టార్ తినే లోపల నాకు గోకుడు స్టార్ట్ అవుతుంది బిల్లి మీ బ్రో 5 స్టార్ వాడికి ఎవరైనా చాక్లెట్ తినకుండా ఉంటాయా బ్రో సింపుల్ 5 స్టార్ చాక్లెట్ని ఇట్లా పెట్టి ఇచ్చేసాయి కథం వాడు 5 స్టార్ తినే లోపల వాడు గోక్కుంటాడు వాడికి తెలియని కూడా తెలియదు తెలుసా వాడు మంచిగా అనుకుంటాడు చాక్లెట్ తినేవాళ్ళు ఏం రైజ్ అనుకుంటాడు కానీ తర్వాత తెలుస్తాయి కేబీస్ అని గోక్కొని చచ్చిపోతాడా 15 రోజులు మొట్ట గుడిచిపోతాడా అసలు మీకు చేతిలో పెడితే వాడేమైతే మనకేం బ్రో మన ప్లాన్ సక్సెస్ అయిందా లేదు అది ప్లానే కాకపోతే ప్లాన్ బి ఇన్సెట్లో 1,50,000 ర్యాంక్ వచ్చిందా ఏళ్ళు పెట్టుకొని తిప్పుకో బ్రో ఇంత ఎర్రిపుక్ మడ్డా ఉన్నావు బ్రో నాకే 30,000 ర్యాంక్ వచ్చింది నువ్వు ఇన్ మడ్డా దండగప్పుకు మడ్డా ఉన్నావు 1,50,000 ర్యాంక్ ఎట్లా చెప్పుకోపోతే ఇజ్జత్ అనిపిస్తుంది బ్రో బట్టలు పేజ్ బర్వతలు తిన 1,50,000 అంటే అసలు 1,50,000 మంది ముందే ఉండరు అసలు లాస్ట్ ర్యాంక్ నీది చుల్లిపో దోసుగాంది పోయి రాసింది కూడా 1,50,000 మంది ఉంటారు ఇంక 1,50,000 అంటే చిల్లర అంటే ఓ పైగా అడుగు పోయి ఇంకేం చేస్తావు ఆతులు వీక్కొని తప్ప